కాకినాడ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంది ఏంటి అంటే, ఇల్లీగల్ రైస్ అయితే అక్కడ ఎక్స్‌పోర్ట్ అవుతుంది వేరే కంట్రీస్‌కి, మెయిన్‌గా ఆఫ్రికా కంట్రీకి అని అయితే తెలుసుకున్నారు. ఆ టైంలో ఇంకొక విషయం కూడా తెలిసింది ఏంటంటే, ఈ ఇల్లీగల్ ఎక్స్‌పోర్ట్‌లో ద్వారంపూడి హ్యాండ్ కూడా గట్టిగా ఉంది అని చెప్పి, వాళ్ళకి సంబంధించిన ఎక్స్‌పోర్టర్ కూడా ఉన్నారు అని. అంతేకాదు ఈ ఇష్యూ జరిగిన 2-3 డేస్‌లోనే వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ద్వారంపూడి రిలేటివ్స్ అయితే సీజ్ అయిందనమాట. దీనికి రీజన్ ఏంటంటే, అక్కడ పనిచేసే వర్కర్స్‌కి సంబంధించిన సేఫ్టీ నార్మ్స్ లేవు. అంటే ఏంటంటే, ప్రతి ఫ్యాక్టరీలో కూడా ఒక లిమిట్‌కి మించి కనుక హజార్డియస్ అండ్ డేంజరస్ గ్యాసెస్ కనుక రిలీజ్ అయితే, దాన్ని మనకి చెప్పడానికి, అంటే అది మనల్ని అలర్ట్ చేయడానికి ఒక సైరన్ అనేది ఉండాలన్నమాట. సో ఆ సేఫ్టీ మెజర్స్ అనేవి ఏవి కూడా ఆ ఫ్యాక్టరీలో పాటించడం లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎక్స్‌పోర్టర్ అనమాట. ఇక్కడ ఏంటంటే రొయ్యల్ని ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు ఆ ఫ్యాక్టరీలో. సో ఈ ఫ్యాక్టరీ వాళ్ళకైతే నోటీసెస్ ఇవ్వడం జరిగిందనమాట గవర్నమెంట్. కానీ వీళ్ళ నుంచి ఎటువంటి రిప్లై లేదు. అండ్ ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతో పాటు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా వీళ్ళు ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. కాబట్టి ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయమని అయితే ఆర్డర్స్ వచ్చాయి. సో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖరరావు గారి అక్రమాలన్నీ బయటపడుతున్నాయి అని చెప్పి బయట అయితే గట్టిగా టాక్ ఉందన్నమాట. అంతేకాదు ఆపరేషన్ ద్వారంపూడి గట్టిగా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అది ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పి కూడా పబ్లిక్ గట్టిగా నమ్ముతున్నారు.